మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను అడ్డం పెట్టుకుని పుంగనూరు నియోజకవర్గం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రచారాలు నిర్వహిస్తే వారి కార్యకర్తలపై తప్పుడు కేసులు బుకాయించి రౌడీ షీటర్ కేసులు నమోదు చేస్తున్నారు. అయితే తనపై ఇప్పటి వరకు 45 తప్పుడు కేసులు నమోదు చేశారని, ఆ కేసులు నిజమని దేవుడి మీద ప్రమాణం చేయగలవా అని మంత్రి పెద్దిరెడ్డి ఆయన ప్రశ్నించారు. కార్యక్రమం జరుగుతూనే ఉంది. 2020 సంవత్సరంలో నియోజకవర్గంలో మహిళలకు పండగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం చేస్తే ఆ రోజు పుంగనూరు నియోజకవర్గ మహిళలకు నేను మద్యం పంచుతున్నానని చెప్పి 6 పోలీస్ స్టేషన్లలో అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అదే విధంగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని చూస్తే ఆ రోజు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. అదే విధంగా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువకుల కోసము సుమారు 150 కంపెనీలను ఆహ్వానించి 10,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం చేయాలనుకుంటే ఆ రోజు అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. నియోజకవర్గంలో సదుం మండలంలో అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి, పాడి రైతులకు జరుగుతున్న దోపిడీ గురించి ప్రశ్నించడానికి రైతు బేరీ కార్యక్రమము మొదలు పెడితే ఆ రోజు నా మీద అధికారులు, పోలీసులు తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. నా ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం జరిగింది. దీనికి కూడా కొంతమంది పోలీసు అధికారులు సహకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన ప్రతిసారి కూడా కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించి నా మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. ఈ విధంగా తీసుకుంటే గత 4.5 సంవత్సరంలో ఇప్పటి వరకు నా మీద పెట్టిన అక్రమ కేసులు సుమారు 40కి పైగా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. 2020 సంవత్సరం నుండి ఈ రోజు వరకు గత వారం ముందు జరిగిన గోడ గడియారాల సంఘటన నుండి తీసుకుంటే సుమారు 45 కేసులకు పైగా ఈ రోజు అక్రమ కేసులు పెట్టడం జరిగింది.